ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో ధనుస్సు రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంచిది. ధనుస్సు రాశి వారికి ఎటువంటి గ్రహదోషం ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా మీరు ఒక సంకల్పముతో ఈ యొక్క శుభంకరి సేవా సమితి మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తున్నటువంటి ఆసేతు హిమాచలం ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొనండి. ఏమిటండి ఈ మహారుద్రయాగం అంటే, ప్రతి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములో పార్థివ లింగార్చన, మహారుద్ర హోమం, అలాగే మృత్యుంజయ మహామంత్ర జపము మీ గోత్రనామాలతో జరుగుతుంది. ధనుస్సు రాశి జాతకులకి ఇంతకన్నా మించి గొప్ప అవకాశము రాదు రాదు రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో ధనుస్సు రాశి వారు పాల్గొనడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం. ఒక్క సంకల్పముతో మీరు పాల్గొని 41 రోజుల తర్వాత మీరే చూడండి, మీ సంకల్పం తీరుతుంది. మకర రాశి వారికి ఈ యొక్క మహారాష్ట్ర పూణే సమీపంలో ఉన్నటువంటి భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రము చాలా విశేషం. ఎందుకంటే శని ప్రభావితంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మకర రాశి వారు. ఏలినాటి శని ఆఖరిలో ఉంది, ఇబ్బందిగా ఉంటుంది. కొంత చికాకులు, అనుకున్న పని అవ్వట్లేదు, ఉద్యోగంలో నిలకడ లేదు, వివాహం చేయదాకా వచ్చి జారిపోయింది, సంతానములో ప్రెగ్నెన్సీ లేడీస్కి అబార్షన్లు అవ్వటము, కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగంలో పాల్గొవాలి. మకర రాశి వారికి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాము అంటే, 31/5/2026 ఆదివారం రోజున ఈ యొక్క భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మీ పేరు అక్కడ చదివితే మీకున్న కష్టాలు ఎందుకు తొలగవండి? తప్పకుండా పోతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీరు అనుకున్నటువంటి పనిని 41 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. నమ్మండి, ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మహారుద్రయాగము ఎంతో సత్ఫలితాలని మకర రాశి వారికి ఇస్తుంది.